ప్రఖ్యాత మలయాళ దర్శకులు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం కథ ఆధారంగా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు తీర్చిదిద్దిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్ మనోజ్ కుమార్ సమర్పణలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు గారు నిర్మించిన అల్లుడు గారు, ఫోటోగ్రాఫర్ విష్ణువుగా మోహన్ బాబు, కోటీశ్వరుని కూతురు కళ్యాణిగా శోభన, మూగపిల్ల రేవతిగా అతిథి పాత్రలో రమ్యకృష్ణ నటించిన ఈ శతదినోత్సవ చిత్రానికి స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారు మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పంలో కేజే యేసుదాస్ గారు, చిత్ర గారు పాడగా మోహన్ బాబు, రమ్యకృష్ణుల మీద చిత్రీకరించిన ఈ గురుచరణ్ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు కారుణ్య మరియు అదితి. ముద్దబత్తి నవ్వులో మూగ బాసలు, ముద్దబత్తి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబత్తి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. అందమైన తొలిరే స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. మా
బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు అందెలు పిలిచిన అలికిడి మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడన. నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనవే. నువ్వు ఉండాల్సిన ప్లేస్ అది కాదు. రా రా అని పిలుస్తుంది ఈ కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. కళ్ళు కళ్ళునా గుండె చల్లనా పిల్ల ఈడు తుళ్ళి పట్టరి. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. క్షణమాగక తనువు నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. మీరాలలో అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తెక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. హే పిల్ల కవిరను పట ఇరుకు పసదు కళ్ళనమయక విపద చేయదు ఏ కదా. పేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరటా. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పారు. ఏ పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెను గాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. తనలోన తొరముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. జో అచ్యుతానంద జో జో ముకుంద నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. లాలి పరమానంద రామ